ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ జైషే మహమ్మద్ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇండియాపై ప్రతీకారంతో రగిలిపోతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. జైషేపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది. తాము అమాయకుల్ని చంపలేదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఒక ముస్లింను చంపితే 10 మంది హిందువులను చంపుతాం, మీ వీధుల్లో రక్తప్టేరులను ప్రవహించేస్తామని జైషేకు చెందిన ఇన్ హౌస్ డిజిటల్ మ్యాగజైన్ మదీనాలో ఈ అంశాలను ప్రచురించారు. జేఈఎం డిజిటల్ మ్యాగజైన్లో ప్రచురించిన ఈ అంశాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ నెల 7న పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఇండియా మెరుపుదాడి చేసి అక్కడ పలు టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేసింది. జైష్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ కుటుంబం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. వైమానిక దాడిలో సుమారు 100 మంది టెర్రరిస్టులను లేపేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టిన యుద్ధంలో పాక్ టెర్రరిస్టులతో పాటు పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు షాక్ తిన్న జైషే మహమ్మద్ లేదా జేఈఎం తిరిగి క్రమంగా కోలుకుంటోంది. మొట్టమొదటిసారి ఇండియాకు వ్యతిరేకంగా గళం విప్పింది. ఆపరేషన్ సింధూర్ కు సరైన సమయంలో సరైన విధంగా జవాబిస్తామని ఇండియాను హెచ్చరించింది. పనిలో పనిగా పాకిస్తాన్ మిలిటరీని కూడా హెచ్చరించింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే పాక్ ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వద్ద ఎవరిని గుమికూడకుండా అడ్డుకుంటోంది. అక్కడ ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని నిషేధం విధించింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని జేఈఎం డిమాండ్ చేస్తోంది. ఇండియాపై ప్రతీకారంతో రగిలిపోతున్న జైష్ చీఫ్తో పాటు నాయకులు ఇండియాపై విషం కక్కుతూ చేసిన ప్రసంగాలు, వీడియోలను జైష్కు చెందిన అంతర్గత డిజిటల్ మ్యాగజైన్ మదీనాలో ప్రచురించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిన 3 వారాల తర్వాత జేఈఎం అగ్రనాయకత్వం ఆవేశంగా ప్రసంగించిన వీడియోలను, ప్రసంగాలను పొందుపరిచారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల తర్వాత మృతదేహాలను ఖననం చేసినప్పుడు కొంతమంది జిహాదీలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలను కూడా మదీనాలో ప్రచురించారు. కాగా ఇటీవల నిర్వహించిన సెమినార్ కు జేఈఎం నాయకులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే దశాబ్ద కాలంతో పోల్చుకుంటే జేఈఎం ప్రజాదరణ తగ్గకపోగా మరింత పెరిగిపోతోంది. ఇక జేఈఎం టెర్రరిస్టుల ప్రసంగాల విషయానికొస్తే అబ్దుల్ రఫూర్ అస్గర్ ఇతడు జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడు, మిలిటరీ ఆపరేషన్ ఇన్ఛార్జ్. తన ప్రసంగంలో జేఈఎం అమాయకులను చంపదు, అదీ కాకుండా నగరాల్లో, జనావాసాల్లో ఉండే ప్రాంతాల్లో దాడులు చేయదు. ప్రధాని మోదీని హెచ్చరిస్తూ, మోదీ వినండి, సాధారణ ముస్లింల ఊచకోతను ఆపకపోతే తమ జైష్ ఫిదాయిన్లు మీ రోడ్లను, మీ సందుల్లో రక్తపుటేరులను ప్రవహింపజేస్తారు. ఒక ముస్లిం చనిపోతే 10 హిందువులను చంపుతామని హెచ్చరించాడు. మసూద్ అజార్ సోదరుల్లో చివరివాడైన తల్హా అల్ సయీఫ్ అల్వి మదీనాలో ఒక ఆర్టికల్ రాస్తూ ఇండియాతో యుద్ధం చేయడానికి ఎల్ఓసి వద్ద తమ జిహాదీలను అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019లో ఇండియాను బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఎల్ఓసి వద్ద పాక్ ఎవరిని అనుమతించడం లేదు. ప్రస్తుతం ఇండియాతో పోరాడడానికి ఎల్ఓసి వద్ద తమపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని జైష్ షెహబాజ్ సర్కార్ను హెచ్చరిస్తోంది. ఇక తల్హా చెప్పేది ఏమంటే ఇండియాపై గజ్వా ఏ హింద్ చేయడానికి కొంతమంది జిహాదీలను ప్రత్యేకంగా తయారు చేశామని చెబుతున్నాడు. ఇండియాతో యుద్ధం చేసి ఇండియాను ముస్లిం దేశంగా మారుస్తామంటున్నారు. గజ్వా ఏ హింద్ లక్ష్యం ఇదే అన్నారు. ఇక పాకిస్తాన్ కు చెందిన పలువురు మతఛాందసవాదులు ఇండియాలో గజ్వా ఏ హింద్ చేసి హిందూ దేశమైన ఇండియాను పూర్తిగా ఇస్లామిక్ పాలనలోకి తేవాలని కుట్రలు పన్నుతున్నారు. తల్హా విషయానికొస్తే బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఇక మసూద్ అజార్ 1993లో బ్రిటన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ జేఈఎం కోసం కొత్త రిక్రూట్మెంట్ కోసం విరాళాలు సేకరించాడు. అప్పటి నుంచి మసూద్ కుటుంబానికి బ్రిటన్తో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇక జేఈఎం బ్రిటన్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఆ డబ్బుతో ఇండియాపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టాడు. 2001లో జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై దాడులు చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్ పై దాడులు చేశాడు. శ్రీనగర్లో 2000 సంవత్సరంలో ఆర్మీకి చెందిన ఎక్స్వీ కాప్స్ హెడ్ క్వార్టర్స్ బయట సూసైడ్ బాంబింగ్ కు పాల్పడింది మసూద్ గ్యాంగ్. ఇక పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తల్హా హెచ్చరిస్తూ తమ ఆపరేషన్ ను అడ్డు తగులుతున్నారు, ఇప్పటికే తాము గాయపడ్డాం, మా శరీరాల నుంచి రక్తం కారుతోంది, పెద్ద సంఖ్యలో సోదరులను కోల్పోయాం, తీవ్ర దుఃఖంలో ఉన్నాం, మా పోరాటానికి ప్రభుత్వం అడ్డు తగిలితే ఈ భూమి నుంచి శాశ్వతంగా లేపేస్తామని హెచ్చరించారు మసూద్ అజార్ సోదరుడు తల్హా.
మదీనాలో విడుదల చేసిన వీడియోలలో జేఈఎం అభిమానుల నుంచి మద్దతుదారుల నుంచి విరివిగా డొనేషన్లు కావాలని కోరింది. త్వరలోనే రాబోతున్న బక్రీద్ సందర్భంగా జంతువులు కూడా డొనేషన్ల రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు. జంతువులను బక్రీద్ సందర్భంగా అమ్మి వచ్చిన డబ్బు జేఈఎం ఖాతాలో జమ చేస్తారు. అలాగే బక్రీద్ సందర్భంగా జంతు బలులు ఇస్తారు. 1,47,000 గొర్రెలను బలివ్వడానికి 21,000 రూపాయలను డొనేషన్ రూపంలో ఇవ్వాలని కోరింది. సేకరించిన నిధులను జిహాదీ గ్రూపులపై వ్యయం చేస్తారు. ఇదిలా ఉండగా ఒక జిహాదీ తమకు సముద్రం ద్వారా శిక్షణ ఇప్పించాలని మౌలానా మసూద్ అజార్ను కోరాడు. ఇవన్నీ ఒకెత్తైతే తల్హా ప్రధానంగా ఈ నెల 7వ తేదీన జరిగిన నష్టాన్ని గురించి వివరించాడు. తన కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా బాధగా ఉందన్నాడు తల్హా. ఆపరేషన్ సింధూర్లో తన భార్య, వృద్ధుడైన తన మామ హంజా జమీల్, తమ నమ్మకస్తుడైన కేర్ టేకర్ ఉన్నాడు. తమ కుటుంబ సభ్యుల రక్తాన్ని వృధా పోనివ్వం. చనిపోయిన ప్రతి పసిపిల్లవాడి నుండి పండు ముసలివారు మృతికి ప్రతీకారం తప్పదు. హిందువులను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేస్తాం. ఇక ఇప్పుడే యుద్ధం మొదలైంది. మా తడాకా ఏంటో చూపిస్తామంటూ తల్హా రంకెలు వేస్తున్నాడు. క్రమంగా జిహాదీ గ్రూపులు ఏకమవుతున్నాయి. ఇండియాపై తిరిగి ప్రతీకార దాడులు చేయడానికి అవకాశం కోసం కాచుకు కూర్చున్నాయి. ఇక పరిస్థితులు చూస్తుంటే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ 2కు సిద్ధంగా ఉండాలేమో.